90s కాలంలో రేషన్ లేదు, పెన్షన్ లేదు, అసలు టెన్షనే లేదు. కానీ ప్రేమ మాత్రం ఉంది. ఆ ప్రేమ ఇంకా ప్రేమగానే ఉందో లేక దోమగా మారి కుట్టిపోయిందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. రాత్రుళ్ళు 12:30 తర్వాత మన నూతి దగ్గరికి వెళ్ళి చల్లనీళ్ళతో స్నానం చేస్తున్నావు. ఎందుకమ్మా ఎందుకు? ఏం చెప్పమంటావు బాబు, ఏం చెప్పమంటావు? మనకి వేడి నీళ్ళతో స్నానం చేసే అదృష్టం లేక చన్నీళ్ళతో స్నానం చేస్తున్నాను బాబు. అమ్మా 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 అన్నయ్య నేను ఒక నిర్ణయానికి వచ్చామమ్మా. ఇద్దరం పెళ్లి చేసుకొని కాపురం చేద్దాం అనుకుంటున్నాం. కాపురం చేస్తారా బాబు? ఎస్ అమ్మా. ఒక్క నిమిషం, ఓకే. ఈ సూదిలో దారం ఎక్కి ఇచ్చండి బాబు. తమ్ముడు దీనికి ఒక ప్లానింగ్ ఉంటుంది. సూదిలో దారమే దూర్చలేకపోయారు మీరు, ఇంకా పెళ్ళైనాక అమ్మా అమ్మా కాపురం ఎలా చేస్తారు బాబు? అమ్మా నువ్వు చన్నీళ్ళతో స్నానం చేస్తున్నందుకు కూడా మాకు బాధ లేదు. ఆ చన్నీళ్ళ స్నానం అయిపోయాక ఆ పెద్ద మనిషి దగ్గరికి ఎందుకమ్మా వెళ్తున్నావు? మీకు తెలుసు కదా బాబు, మన ఇంటి నిండా కష్టాలే. ఆ కష్టాలు తీరాలంటే ఆ పెద్ద మనిషి దగ్గర అప్పు తీసుకోవాలి కదా బాబు. అమ్మా 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 ఈ రోజు నువ్వు ఆయన అప్పు అడుగుతావు, ఆయన రేపు నిన్ను బాబు వడ్డీ అడుగుతాడమ్మా, వడ్డీ అడుగుతాడమ్మా. ఇంతకీ మన నాన్న పేరేంటమ్మా? శోభన్ బాబు. అందుకేనా అమ్మా ఇన్ని రింగులు తిరిగాయి? నానంటే గుర్తుకొచ్చింది. అమ్మా రాత్రి మీ నాన్న నా కళ్ళకి వచ్చాడు బాబు. ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్. బాబు అమ్మా తండ్రి గారిని అలా తిట్టకూడదు బాబు. మరి లేకపోతే ఏంటమ్మా? కల్లోకి నీ దగ్గరకు వచ్చి గుసగుసలాడి వెళ్ళిపోతున్నాడు, కానీ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు, వచ్చి చూడాలన్న కామన్ సెన్సే లేదు నాన్నకి. అన్నయ్య ఈసారి నాన్న అమ్మకాల్లోకి వస్తే కాళ్ళు ఎరగకూడదాం. నిజమేరా, అప్పుడైనా ఇంట్లో పడి ఉంటాడు. ఎస్, 25 ఏళ్ల నుంచి నాన్న తెలియకుండా పెంచావు. అసలు నాన్న ఎక్కడున్నాడమ్మా? మీ నాన్న వెళ్ళిపోయాడు బాబు. మాకు బాగా అర్థమైందమ్మా. నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో అమ్మా. తమ్ముడు అన్నయ్య నాన్నని ఎలాగన్నా మనం తీసుకొచ్చి అమ్మతో కలిపేసి సంతోషాన్ని ఇవ్వాలి అమ్మకి. ఆ తర్వాత మనం ప్రేమించిన అమ్మాయిలతో కలవాలి. ఎస్, తూర్పు దిక్కు నాది, పడమర దిక్కు నాది. ఓకే తమ్ముడు, అన్నయ్య వెళ్ళొస్తా. రాకు. ఏంటో 10 అయింది. జీవన్ రాధా వస్తానంది, వచ్చిందా? నన్ను ఎందుకు అడుగుతున్నా మీ రాధ గురించి? ఓకే ఓకే, వచ్చేస్తూ ఉంటుందిలే. ఎన్నెన్నో జన్మల బంధం. రాధా వచ్చేసావా? రాధా వచ్చేసాను గోపి. నీకు ఒక విషయం చెప్పాలి రాధా. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రాధా. కానీ ఆ జీవన్ కాలేజీలో నన్ను కళ్ళతో తినేసేలా చూస్తున్నాడు గోపి. అయినా నీలో ఏ రూపం చూసి ఆయన నిన్ను ఇష్టపడ్డాడు? ఆకారంతో పని లేదు, నాకు ఆహారంతోనే పని అన్నాడు. జీవన్ చాలా కొరువులో ఉన్నాడు. ఇంకా లేట్ చేయకుండా మా అమ్మని, అమ్మా మా ఇద్దరికి పెళ్లి చెయ్యమ్మా అని అడిగేస్తాను. ఏమన్నావు గోపి? మీ అమ్మని అడిగి పెళ్లి కొప్పిస్తానంటున్నావా? ఎస్. మీ అమ్మని అడిగే నన్ను పార్కులకు తీసుకెళ్ళావా? మీ అమ్మని అడిగే నన్ను సినిమాలకు తీసుకెళ్ళావా? మీ అమ్మని అడిగే నన్ను అదేంటి రాధా, కొన్ని పదాలు పలకలేదు? ఆ పదాలు పలకనీయకుండా చేసింది నువ్వే గోపి, నువ్వే గోపి. ఆపు రాధా ఆపు, నాకంతా అర్థమైంది. వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి పెళ్లి చెయ్యమ్మా అని అడిగి వచ్చేస్తాను. త్వరగా వస్తావా గోపి? స్కిట్ కదా రాధా, తొందరగానే రావాలి. వచ్చేస్తాను. నీ కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తాను. ఓకే, వెయిట్ చేయి, మరి తప్పదు. జ్యోతి గారు, గోపి త్వరగా వస్తాడా? వస్తాడు వస్తాడు. త్వరగా రా. రా రా రా. రాజు, రాధా నువ్వేంటి ఇక్కడ? నేను కూడా అదే అడుగుతున్నా, నువ్వేంటి ఇక్కడ? ఆ జ్యోతి జీవితాన్ని వెలిగించాలని వెళ్ళి నా జీవితాన్ని చీకటి చేసావు కదా, మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చావు రాజు? ఏం ముఖం పెట్టుకొని వచ్చావు? ఆ జ్యోతికి వెలిగిద్దామని వెళ్ళాను, కానీ దానికంటే చీకటే గొప్పదని తెలుసుకున్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను రాధా. నీ తప్పు నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడంలో తప్పే లేదు రాజు, తప్పే లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను వెంటనే మా అమ్మతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తా. త్వరగా వస్తావా? స్కిట్ కదా, త్వరగానే వస్తా. ఎవరైతే ఏంటి, త్వరగా వస్తే అదే చాలు కదా కదా. రాధా, మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. అలాగే పదా. రాధా రాధా
ఏం జరుగుతుంది రాదా ఇక్కడ? నేను మా అమ్మతో చెప్పొస్తానన్నాను, ఈ లోపే వాడితో వెళ్ళిపోతున్నావు నువ్వు. ఈరా గూట్లే, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు ప్రేమించడానికి సిగ్గులేదురా? ఆ మొక్క నువ్వు నాతో చెప్పాలరా ప్రేమించేటప్పుడు. ఎన్ని మాటలు లేవు, ఇంకా నీతో యుద్ధానికే దిగుతా. రారా చూసుకుందాం. రాధా మా తమ్ముడు. ఆగండి. ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు. నాకు ఈ ప్రేమ వద్దు. బ్రేకప్ బ్రేకప్. రాధా రావా. రాను రాను. ఏరా తమ్ముడు, నీ వల్లే కదా ఇదంతా జరిగింది. ఎవర్రా నీకు తమ్ముడు? తమ్ముడు ఏదేమన్నా నీకు నేను అన్నాను కదరా. చైతీరా. ఏరా అల్లం బెల్లం నీకు నాకు టీ. నీకు టీ అయితే నేను కాఫీ తాగుతాను. ఎన్నెన్నో జన్మల బంధం. శృతి, రాజు, ఎప్పుడు నేను పార్కుకు పిలిచినా అసలు వచ్చేదానివే కాదు. ఈ రోజు నువ్వే ఊపుకుంటూ వచ్చావు. దేనికి? ఇంట్లో పెళ్లి మ్యాచెస్ చూస్తున్నారు రాజు. మరి మా ఇంట్లో మాత్రం మ్యాచెస్ చూడట్లేదు జ్యోతి. ఎందుకు? మా ఇంట్లో టీవీ లేదు. ఒకవేళ టీవీ ఉన్నా మా అమ్మ మ్యాచెస్ పెట్టదు, నాటకలే పెడుతుంది పిచ్చిని. నేను చెప్పింది ఆ మ్యాచెస్ గురించి కాదు, పెళ్లి మ్యాచెస్ గురించి రాజు. క్షమించు జ్యోతి, తప్పైపోయింది. ఎలాగైనా సరే మా అమ్మని అడిగి ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నీకోసం నేను చస్తాను, మరి నా కోసం నువ్వు చస్తావా? నీకోసం నేను చనిపోతే అక్కడ ఎంతో మంది అమ్మా, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు. ఇంట్లో వాళ్ళ షూటింగ్లో వాళ్ళేమో అని కంగారు పడ్డాను సుమి. అమ్మయ్య, మా అమ్మతో మాట్లాడి మన పెళ్లి విషయం మాట్లాడతాను, మనం పెళ్లి చేసేసుకుందాం. సరేనా? వెళ్ళొస్తాను సుమి. త్వరగా వస్తావు కదా? స్కిట్ కదా, వస్తా. ఏంటో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. గో జో గో. జ్యోతి నువ్వేంటి? గోపి, రాత్రి నువ్వు కల్లోకి వచ్చి పొద్దున్నే పార్కులో కలుద్దామన్నావు, అందుకే ఇక్కడికి వచ్చాను గోపి. వినడానికి ఎంత హాయిగా ఉంది. నేను నీ కల్లోకి వచ్చానా? అయినా ఏంటి జ్యోతి అలా ఒడుగుతున్నావు? ఏమైంది? చలిగా ఉంది గోపి. నా జ్యోతికి చలేస్తుంటే కనీసం ఆ చలిని తీర్చలేనా? ఇప్పుడే తీరుస్తా. చెప్పు జ్యోతి, నీ కోసం ఏమి తీసుకురమ్మంటావు? చెక్కను తీసుకురా గోపి. తక్షణమే తీసుకొస్తాను. జ్యోతి చూడు, నీ కోసం ఏమి తీసుకొచ్చాను. అన్ని తీసుకొచ్చావేంటి గోపి? నువ్వే కదా జ్యోతి చెక్కను తీసుకుని రమ్మన్నావు, అందుకే ఎన్ని తీసుకొచ్చాను. అది కాదు గోపి, నేను చెప్పింది చలి కాసుకోనికి. చలి చెక్కలు కావాలంటే నువ్వు తన్ని పట్టుకొచ్చావేంటి గోపి? అయ్యో తప్పైపోయింది. తక్షణమే తప్పుని సరిదిద్దుకుంటా. నువ్వు నీ క్యారెక్టర్ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. జ్యోతి 1 సెకండ్. జ్యోతి, మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది. అవునా? ఎస్, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. ఎవరైతే నాకేంటి, నాకు మాత్రం పెళ్లి కావాలి. జ్యోతి ఏంటి జ్యోతి ఇది? చెక్కలు తెచ్చే గ్యాపులో వాడితో చెక్కేస్తున్నావా జ్యోతి? ఎవరిని పట్టుకుని రా చెక్కేస్తున్నావు అంటున్నావు? ఇంత కట్టించి నేను దేనికి గెలికితే దాని దగ్గరికి వస్తున్నావు. ఎవరు రా నువ్వు? ఫస్ట్ ఆ అమ్మాయి నేను రా ప్రేమించింది. ఆ ముక్క అమ్మాయి చెప్పాలరా, అమ్మాయి ప్లేస్ లో నువ్వు చెప్పకూడదురా, లబ్బే. ఇంకా నీతో మాటలు లేవురా, యుద్ధానికే దిగుదాం. రారా రారా. తమ్ముడు, ఈ 10 రూపాయలు ఉంచరా. 10 ఎందుకు అన్నయ్య? మసాజ్ చేసావురా, ప్రశాంతంగా ఉంది. తమ్ముడు ఆపండి. ఏంటి మీరిద్దరు అన్న తమ్ముళ్ళ? ఎస్. నా తమ్ముళ్ళ ఉండి ఒక్కటే అమ్మాయిని ఛీ! నాకు ఈ లవ్ నచ్చలేదు. లెట్స్ బ్రేకప్. ఏమిటి అన్నారు? నాకు ఈ నవ్వు నచ్చలేదు. జ్యోతి ఒక్క సెకండ్, నా మీద ఉమ్మూసినందుకు నేను బాధపడలేదు. ఎలాగో వెళ్తున్నావు కాబట్టి నా తమ్ముడి మీద కూడా ఒకసారి ఉమ్మూసేసి వెళ్ళిపో. సరేలే తమ్ముడు, ఎంతన్నా అన్నదమ్ములం, ఇద్దరం కలిసిమెలిసి ఉండాలి. మనం ఈ ప్రేమ మాయలో పడిపోయి మన నాన్నని వెతకడమే మర్చిపోయాం. అవునన్నయ్య, తక్షణమే నాన్నని తీసుకొని ఇంటికి వెళ్దాం. అమ్మతో కలిపేద్దాం. ఎస్, నేను తూర్పు దిక్కు తీసుకుంటాను. నేను పడమర దిక్కే తీసుకుంటాను. లేట్ చేయకు తమ్ముడు, వెళ్ళిపోదాం. ఓకే అన్నయ్య. ఇంతకీ నాన్న కనిపించాడ్రా? కనిపించలేదన్నయ్య. నేను కూడా వెతికానురా. నాన్న పని మీదేనా? రేయ్, అవన్నీ అప్పుడు మానేశానురా. నాన్ననే వెతికాను కానీ నాన్న కనిపించలేదురా. ఏం చేస్తాం, ఆ అమ్మకి నిజం చెప్పేసి తప్పు ఒప్పుకుందాం. ఒప్పేసుకుందాం. అమ్మా అమ్మా, ఒక్కసారి రావమ్మా. బాబు, అమ్మా వచ్చావా? అమ్మా వచ్చావా? తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించమ్మా.
నాన్నని ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదమ్మా, దొరకలేదు. ఒక్కసారి పైకి లేవండి బాబు. అమ్మా అమ్మ బాబోయ్, ఏంటమ్మా షార్ట్ గంటననే చెప్పావు కదమ్మా ప్రాక్టీస్లో. మీ నాన్న వెళ్ళిపోయిందని చెప్పింది పైలోకానికి బాబు. అది అర్థం చేసుకోకుండా ప్రేమ పెళ్ళిళ్ళంటూ తిరుగుతున్నారా? నడవండి ఎదవల్లారా. షార్ట్ అదిరిందమ్మా. నాకైతే మీ స్కిట్ పిచ్చగా నచ్చేసింది. సూపర్. థ్యాంక్ యూ అండి. జీవన్ జీవన్ జీవన్. జ్యోతి జ్యోతి జ్యోతి, ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది జీవన్? నాకు చక్కగా నచ్చింది జ్యోతి. కాదబ్బా, అది ఏం వాయిస్ అబ్బా అది. అశోక్ అండ్ గణేష్ అందరు చాలా బాగా అంటే సూపర్ చేశారు.